నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 ఏళ్లలోపు పిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించాలి. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయి. భీమవరంలో రెల్లీ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కృష్ణవర్జ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ త్రిమూర్తులు. పల్స్ పోలియో కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములు కావడం గొప్ప విశేషం. భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. భీమవరం భారతీయ విద్యాభవన్ స్కూల్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్, జూనియర్ జిల్లా స్థాయి ఫుట్బాల్ ఎంపికలు. అప్పుడే పుట్టిన చిన్నారుల దగ్గర నుంచి 5 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పల్స్ పోలియో సందర్భంగా ఆదివారం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే అంజిబాబు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు మర్చిపోకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజం కోసం సహకరించాలి అన్నారు. 2 జీవితానికి 2 పోలియో చుక్కలు తప్పనిసరిగాని చిన్నారుల ఆరోగ్య రక్షణకు పోలియో చుక్కలు కీలకమని అన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు ఎరంశెట్టి శివకృష్ణ, సుంకరదాసు, దొర్కారాణి, ఎద్దు యేసుపదం, సూపరింటెండెంట్ జీతానంద్, వైద్యులు, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవితానికి 2 చుక్కలు. భారతదేశంలో పోలియో నివారించడానికి భారతదేశం మొత్తం కూడా ఈ పోలియో డ్రాప్స్ కార్యక్రమం చేయటం మొదలుపెట్టాం. ప్రతి హాస్పిటల్లోనూ, ప్రతి పిహెచ్సిలోనూ వేయటం జరుగుతుంది. రేపు ఎల్లుండ డోర్ టు డోర్ తిరిగి అందరికీ వేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 0 నుంచి 5 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పసిపిల్లలకి ఈ చుక్కలు వాడాలి. అందరూ కూడా వేయించుకున్నట్టయితే పోలియో వ్యాధి నుంచి మనం నిర్మూలించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి, అంటే పోలియో చుక్కల పిల్లలకి 0 నుంచి పుట్టిన కాడి నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలి. ఈ పోలియో చుక్కల యొక్క ఆవశ్యకత ఏంటంటే పోలియో రహిత దేశంగా మన దేశాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఈ పోలియో దినోత్సవం అనేది జరుగుతుంది. మన పక్క దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లో పోలియో ఇంకా అక్కడ విజృంభిస్తూనే ఉంది. ఈ ఇయర్ వాళ్ళకి 9 కేసెస్ వచ్చాయి. మన దేశంలో ఆ ఎఫెక్ట్స్ ఏమీ పడకుండా మళ్ళీ మనం 15 సంవత్సరాల నుంచి మనకు ఒక 0 పోలియో కేసు నమోదైంది. మళ్ళీ మన దేశంలో ఆ ఎఫెక్ట్ మనకు రాకుండా మళ్ళీ పోలియో అనేది ప్రచారం ఉధృతంగా చేసి ఈ పోలియో చుక్కలు ఎంత ముఖ్యమో ప్రతి తల్లిదండ్రులకి తెలియపరచడం జరుగుతుంది. మన పుట్టిన పిల్లల కాడి నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ఖచ్చితంగా ఈ పోలియో చుక్కలు వేయించాల్సి. వ్యాప్తంగా పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క చిన్న బిడ్డ కూడా పోలియో వేయించుకోవాలి. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు గల ప్రతి ఒక్కరు ఈ పోలియో పల్స్ ని ఉపయోగించుకోవాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము. మా చిన్నతనంలో అయితే ఈ భారతదేశంలో, మన ఇండియాలో పోలియో ఉండి అక్కడక్కడ కనిపించాయి. ఈ 2026 వచ్చేటప్పటికి మన భారతదేశంలో ఒక్క పోలియో కూడా వ్యాప్తి చెందలేదు. అది ఏంటంటే మనం ప్రతి పోలియో రోజు పల్స్ ఇలా మన భారతదేశం బాగా ఎదుర్కొంటుంది పోలియోని. దయచేసి అందరూ పోలియో పల్స్ ని ఉపయోగించుకోవాలని గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని అందరూ జీవితానికి 2 చుక్కలు. భారతదేశ వ్యాప్తంగా నిర్వర్తించినటువంటి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి చంటి బిడ్డ కూడా తల్లిదండ్రుల బాధ్యతగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భీమవరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు ప్రారంభోత్సవం సందర్భంగా మరి హాస్పిటల్కి ఇచ్చేసి ఆ చంటి బిడ్డలకు పోలియో చుక్కలు వేసి డైరెక్టర్ అయినటువంటి మాకు అవకాశం ఇచ్చి మరి డాక్టర్లు అదేవిధంగా స్టాఫ్ కూడా అందరూ సహాయ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా మీ యొక్క బిడ్డలకి మంచి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి మీ యొక్క చేతులతో తీసుకొచ్చి బిడ్డలకి పల్స్ పోలియో
క్రీడలు శారీరక మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, ప్రతి క్రీడలోనూ గెలుపోటములు సహజమని రాష్ట్ర కృష్ణ బలజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. భీమవరం కేజీఆర్ఎల్ కళాశాల క్రీడా మైదానంలో 2 రోజుల పాటు జరిగే గ్రేస్ బాల్ సూపర్ 8 టీమ్స్ రెల్లీ మినీ క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ త్రిమూర్తులు ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని కొద్దిసేపు వారితో క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా డాక్టర్ త్రిమూర్తులు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి 8 టీమ్స్ బాపట్ల, ఏలూరు, విజయవాడ, భీమవరం 1, భీమవరం 2, పాలకొల్లు, గుడివాడ, పెద్దాపురం గ్రేస్ బాల్ సూపర్ 8 టీమ్స్ రెల్లీ మినీ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనడం ఆనందదాయకమని అన్నారు. క్రీడా స్ఫూర్తితో క్రీడలో రాణించాలని, చెడు వ్యసనాలకు, చెడు మార్గాల వైపు యువత వెళ్లవద్దని సూచించారు. ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం త్రిమూర్తులను కమిటీ సభ్యులు సత్కరించారు. జరగడం కార్యక్రమం వాళ్ళ ఆధ్వర్యంలో 8 జట్లు ఆడటం, వాళ్ళకి ప్రైజ్ ఏర్పాటు చేయడం, కార్యక్రమానికి మా అన్నయ్య గారైన కిషోర్ గారు అలాగే నేను రావడం జరిగింది. క్రికెట్ అంటే ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేది, మనకి గౌరవం ఇచ్చేది. ఒక ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది ఉన్నా సరే క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహం, ఆరోగ్యంగా ఉండాలని ఈ యూత్ వారందరూ పెట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరం. ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇటువంటి టోర్నమెంట్ జరిగితే యూత్ కూడా చెడు మార్గం అనేది లేకుండా, చెడు అలవాట్లు లేకుండా, చెడు ఆలోచనలు రాకుండా టోర్నమెంట్లు గాని, వాలీబాల్ గాని ఇలాగా ఎన్నో ఆటలు ఉంటాయి. ఆటలు ఆడడం వల్ల, ఆటలు కూడా కొనసాగడం వల్ల ఇటు ఆరోగ్యంగా, ఇటు భవిష్యత్తు కూడా బాగుంటుందని నేను తెలియజేస్తాను. పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని, ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములు కావడం గొప్ప విశేషమని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. భీమవరం పట్టణం రామాయణం సుబ్బన్న తోటలోని ప్రభుత్వ PHC సెంటర్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘ సేవకులు చెరుకువ రంగసాయి, కంతటి వెంకటరాజు, భారతీయ విద్యాభవన్ కోశాధికారి కొత్త శ్రీనివాసులు మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమంలో సేవలందిస్తున్న 300 మంది వాలంటీర్లకు భారతీయ విద్యాభవన్ స్కూల్ యాజమాన్య సహకారంతో భోజనాలు, అల్పాహారాలు అందజేస్తున్నామని అన్నారు. వైద్యులు డాక్టర్ రాహుల్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, వైద్య సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో పోలియో ఆదివారాన్ని నిర్వహించుకుంటున్నాం. 28వ తేదీ ఆదివారాన్ని పోలియో ఆదివారంగా మనం నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లలు ఈ క్షణం పుట్టినటువంటి పిల్లలతో సహా 5 సంవత్సరాల పిల్లలందరికీ ఈ ఓరల్ పోలియో డ్రాప్స్ అనేది కంపల్సరీగా వేయించాలి. గతంలో ఎన్నిసార్లు వేయించున్నా మరొకసారి వేయించాలి. వేయించి వాళ్ళ యొక్క బాగువార్తకి అందరికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఇంకా మన పట్టణంలో ఈ రోజు దాదాపు 49 సెంటర్స్ లో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు సెంటర్స్ పిల్లలను తీసుకొని వేయడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయిన పిల్లలు ఉంటే డోర్ టు డోర్ రేపు వచ్చినప్పుడు వేయడం జరుగుతుంది. కానీ అంతవరకు కూడా లేకుండా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఈ రోజు తీసుకొని వచ్చేసి ఈ సెంటర్స్ లో పోలియో డ్రాప్స్ జస్ట్ 2 డ్రాప్స్ వేయించాల్సిందిగా కోరుతున్నాం. గతంలో ఎన్నిసార్లు వేసినా నష్టం లేదు. మరొకసారి వేసి పిల్లలందరికీ మంచి ఆరోగ్యకరమైన జీవితం ఉండే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటాం. ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి రంగసాయి గారు, వెంకటరాజు గారు, ఈ స్టాఫ్ పోలియో డ్రాప్స్ వేస్తున్నటువంటి మన హెల్త్ పారామెడికల్ స్టాఫ్ అందరికీ కూడా ముద్రాజ్ ఫౌండేషన్ తరఫున స్నాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం వర్కింగ్ లంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా మన భీమవరం పురపాలక తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పిల్లలందరినీ ఈ క్షణం పుట్టినటువంటి పిల్లలందరినీ 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా మరొకసారి పోలియో డ్రాప్స్ అందరూ వేయించేసి పిల్లల భవిష్యత్తు ఇక్కడ పోలియో గురించి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ప్రాంతంలో కూడా ఈ పోలియో క్యాంపును ప్రభుత్వం పెట్టడం వల్ల అమసిపోయింది అన్నానికి కూడా మనం ఛాలెంజ్ గా చెప్పొచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా సహకరించారు, ఇంకా సహకరించాలి. మరి ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా జీవితం పాడైపోతుందని తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమం భీమవరం మున్సిపాలిటీ డిఎంహెచ్ఓ ఆఫీసుల వాళ్ళు ఎడ్యుకేషన్ గా
ఈ కార్యక్రమాన్ని 3 రోజులు నిర్వహిస్తారు. మరి దానిలో భాగంగా రేపు అవుట్డోర్ లో కూడా అందరికీ అందజేస్తారు. ప్రతి తల్లి కూడా దీంట్లో శ్రద్ధ వహించాలని కోరుకుంటూ ముత్తరాజు ఆంధ్ర ఫౌండేషన్ వారు వీళ్ళు అడగగానే వారు ఎవరికి కూడా ఈ వాలంటీర్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా పోలియో డ్రాప్స్ ప్రభుత్వం తరఫునే వేయడం జరుగుతుంది. ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మన టౌన్ లో ఉన్నటువంటి 49 సెంటర్లు అన్నింటికి కూడా పిల్లలందరినీ తీసుకొచ్చి పోలియో డ్రాప్స్ వేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు. స్టాఫ్ అందరికీ కూడా భోజన వసతులన్నీ కూడా ఆనంద ఫౌండేషన్ వారు కమిషనర్ గారు అనగానే వారు ఏర్పాటు చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్క చిన్న పిల్లలందరినీ తల్లులందరికీ మేము విన్నపం, మీరు వచ్చి తీసుకుని చేయాలి. ఎవరైనా మిస్ అయితే మరి ఆల్టర్నేటివ్ గా రేపు ఎల్లుండి కూడా అక్కడ ఇంటింటికి వస్తారు. ఏదేమైనా హాస్పిటల్కి వచ్చి చేయించుకోవడం సంక్షేమ మంత్రిత్వ శాఖ భారతదేశ ప్రభుత్వం వారిచే నిర్వహించబడుతున్న 0 to 5 years పిల్లలకి పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పోలియో రహిత భారతదేశాన్ని నెలకొల్పాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం వారు ఈ స్కీమ్ని పెట్టి భారతదేశంలో ప్రతి పిల్లలకి 0 to 5 years లోపు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ పోలియో చుక్కల పంపిణీ ఉచితంగా పంపిణీ చేసి వారికి పోలియో వ్యాధి నుండి రాకుండా చూస్తానికి తీసుకునే చర్య ఏదైతే ఉందో అది ఎంతో చాలా ఆనందదాయకం. అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి పిల్లలకి ఏదైతే సదుపాయం చేస్తున్నారో ప్రభుత్వం వారు కల్పించి పోలియో రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రతి పేరెంట్స్ ని కూడా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా భారతీయ విద్యాభవన్ చైర్మన్ వద్దురాజు కాశీ విశ్వనాథరాజు గారు, పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షులు సమంతపూడి శ్రీరామరాజు గారు వీరిద్దరూ కూడా ఆలోచించి ఈ కార్యక్రమానికి సహకరించాలనే ఒక దృక్పథంతో ఈ ప్రభుత్వం వారు నడపబడుతున్న ఈ కార్యక్రమం ఎవరైతే ఉన్నారో ఆశా వర్కర్స్, ఆ పంపిణీ వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజుని పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ సామాజిక సేవా సంస్థ యొక్క భారతీయ విద్యాభవన్ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని ఎదురుకు తీసుకెళ్తూ ఈ రోజుని వారికి నోడల్ ఆఫీసర్ వారికి ఆ సంబంధిత అధికారులకి ఈ లంచ్ పంపిణీ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. ఆదివారం అనగా 0 to 5 years పిల్లలందరూ కూడా పోలియో చుక్కలు దేశవ్యాప్తంగా చేస్తున్నామండి. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్, అంగన్వాడీస్, వాలంటీర్స్, మెడికల్ అండ్ హెల్త్ సిబ్బందితో కలిపి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. ఈ సందర్భంగా మనకి భారతీయ విద్యా సంస్థ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మా సిబ్బంది అందరూ కూడా లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బిర్యానీ మరియు కర్డ్ రైస్ వారు మా సిబ్బంది అందరూ కూడా అందజేస్తున్నారు. వారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు. భీమవరం 2 టౌన్లోని రామరాజు తోటలో వేయించేసి ఉన్న శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా మౌళ్ళమ్మ సేవా సమితి ప్రధాన కార్యదర్శి రేవూరి గోగురాజు, గౌరవ అధ్యక్షులు పంజా లక్ష్మణరావు మాట్లాడుతూ గత 4 దశాబ్దాలకు పైగా స్థానికులు, దాతలు, భక్తుల సహకారంతో జాతర మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించి చివరి రోజున వేలాది మంది భక్తులతో అన్నసమారాధన నిర్వహిస్తున్నామని అన్నారు. 15,000 మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ముందుగా అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించి కుంభహారతి ఇచ్చి సమారాధన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి నాయకులు కొండేపూడి గణపతి, మావూరి సుందర్రావు, కోరసిక వెంకటేశ్వరరావు, మొదలవలస నాగేశ్వరరావు, కొండేపూడి నాగేశ్వరరావు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్తో పాటు మావుళ్ళమ్మ సేవా సమితి సభ్యులు, వార్డు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారి జాతర 41వ జాతర మహోత్సవం సందర్భంగా అన్న సమారాధన ఏర్పాటు చేయటమైనది. ఈ అన్న సమారాధనకు చక్కెర పొంగలి, పులిహార మన మామిడి సుందరరావు గారు అమ్మవారి జాతర మొదలుపెట్టి నుంచి వారే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే బూరి తోట రామ నరసింహారావు ప్రసాద్ గారు చాలా మంది జిలేబీ కూడా ఇచ్చారు. వీరందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మావులమ్మ తల్లికి అందరూ కూడా తృప్తిగా పెట్టాలనే ఆలోచనతోటి కమిటీ వారు కూడా శ్రమించి పనిచేసి ప్రతి ఒక్కరికి భోజనం అందించాలనే ఆలోచనతో ఉన్నాం. అది చేయటం జరుగుతుంది. మేము అందరూ కూడా యూత్ కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. వారందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. 41వ జాతర అఖండ విజయంగా జాతర చేయించుకుని అమ్మవారు అఖండగా 9-8 రోజులు ఉత్సవాలు జరిపించుకుని అఖండగా జాతర చేయించుకుని భక్తుల సహకారం అందరి సహకారంతో అఖండగా ఘనంగా జాతర చేయించుకుని భోజనాలు ఏర్పాటు చేయడం 15,000 మందికి అందరికి భోజనాలు పెట్టవలసింది ఏంటనే దాతలు కానీ మా కమిటీ కానీ భక్తులు కానీ అందరూ సహకరించి పనిచేసి కష్టపడుతున్నారు. కష్టపడి పనిచేసి అందరి దగ్గర ఎవరి తాయి కాదు అందరూ వచ్చి చేసి పూజ చేసి పట్టుకొచ్చి ఇచ్చి అమ్మ సేవలో అందరు బాగున్నారు. అందరూ బాగోవాలి, ఆ తల్లి కాపాడాలని. 2 టౌన్లోని రామరాజు తోటలో వేంచేస్తున్నటువంటి మన గ్రామ దేవత ఎలవేల్పు శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవం సందర్భంగా అఖండ అన్న సమారాధన 15,000 మంది భక్తులకు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. గత 41 సంవత్సరంగా మావుళ్ళమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జాతర గాని ఇక్కడ నిత్య పూజలు గాని స్థానికులు దాతల భక్తుల సహాయ సహకారాలతో ఇంత వైభవంగా జరుగుతున్నాయి. మరి అన్న సమారాధనకి విరివిగా విరాళాలు ఇచ్చి అలాగే ఇక్కడ ప్రసాదాలు అందించినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి మావుళ్ళమ్మ సేవా సమితి వారికి సహకరిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న సమారాధన కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాలు స్వీకరించవలసిందిగా. భీమవరం 36వ వార్డు రామరాజు తోటలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 41వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన అఖండ అన్న సమారాధనలో శ్రీ అమ్మ సిల్క్స్ అధినేత మావూరి సుందర్రావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, చక్కెర పొంగలి పంపిణీ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అమ్మవారి అన్న సమారాధనలో సుమారు 15,000 మంది భక్తులకు పులిహోర, చక్కెర పొంగలి ఏర్పాటు చేస్తున్నట్టు మావూరి సుందర్రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో మావూరి రాజా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మావుళ్ళమ్మవారి జాతర ముగింపు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా భక్తులందరికీ చక్కెర పొంగలి, పులిహార సంతర్పణలో భాగంగా మేము చేస్తున్నాం. ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇంకా అభివృద్ధి జరిగి ఇంకా ఎక్కువ మందికి సంతర్పణ చేసి ఏర్పాటు చేసేలా చూడాలని ఆ అమ్మవారిని కోరి మరీ ప్రార్థిస్తున్నాము. భక్తులందరూ సక్రమంగా టైంకి వచ్చి అందరూ సంతర్పణ భోజనాలు చేసి అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. జాతర ముగింపు సందర్భంగా మా అమ్మ సిల్క్స్ షాప్ పులిహార, చక్కెర పొంగలి ప్రతి సంవత్సరం పంచిపెడుతున్నామండి. అమ్మవారు మమ్మల్ని ఎల్లవెల్లలా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా చూడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.